ఉన్నాయి అంటున్నారు తప్ప వివరాలేవి ఇవ్వకపోతే, ప్రభుత్వం సభ్యులకి సమాధానం ఇవ్వకపోతే ఎట్లా అధ్యక్ష? మేము ఏం చూసి మాట్లాడాలి? ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి? ఇది పూర్తి స్థాయి సమాచారం లేకుండా సభని ఈ రకంగా అధికార యంత్రాంగం తప్పుదోవ పట్టించడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను గతంలో కూడా అనేక పర్యాలు చెప్పాను అధ్యక్ష. మరలా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష, కంపల్సరిగా మంత్రి గారు ఇప్పుడే చెప్తారంట. నేను పూర్తి అయిపోయినామండి. ఎవరో మంత్రి గారు ఏం లేదు, ఒకసారి చూసిన తర్వాత మాట్లాడితే సభ్యులకు కొంచెం అవగాహన పెరుగుతుంది. రవి గారు ప్రతిదీ కామెంట్ చేయడం కాదు, నేను చదివింది ఓన్లీ ఆన్సర్ చదివాను, మొత్తం నోట్ అంతా సభ్యులకి ఇచ్చాను. ఈ రాష్ట్రంలో ఏ సొసైటీలు, ఏ డీసీబీలు, ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ జరిగింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏ ఎంక్వైరీ అవుతుంది, అన్ని డీటెయిల్గా నోట్ అంతా పెట్టాము అధ్యక్ష సభలో. ఇదంతా నేను ఆన్సర్ కింద చదవాలంటే అరగంట పడుతుంది. ఇది ప్రొసీజర్, సభలో ప్రొసీజర్. ఇది ఆ ప్రొసీజరే ఫాలో అయ్యాను తప్ప ఇంకోటి ఇన్ఫర్మేషన్ సభ్యులకి. గారికి మీ ద్వారా నేను గతంలో కూడా చెప్పున్నాను అధ్యక్ష, సభలో సభ్యులకి సమాధానాలు అందడం లేదు. ఇప్పుడు ఎవరికైనా అందాయము ఏ సభ్యుడైనా చెప్పమనండి. అవునండి, కాదండి, ఎస్ అండి అని తప్ప మాకు మిగిలింది రావడం లేదు. ఇది సిగ్నేటరీ ఇది తప్పనిసరిగా సరిచేయవలసిన మ్యాండేటరీ అండి. ఇప్పటికీ ఈ సభలో గతంలో కూడా 2-3 సార్లు చెప్పా, రిక్వెస్ట్ చేశా. ఇట్ ఈస్ ద మ్యాండేటరీ ఆఫ్ ది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. అసలు మనకి శాసనసభ ఈ రోజు ఇక్కడ ఉంది అధ్యక్ష. మనం శాసనసభ్యులు క్వార్టర్స్ లేవు కాబట్టి గతంలో ప్రాక్టీస్ ఏంటంటే శాసనసభ్యులకి ముందు రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వారి ఇంటికి అందించేవాళ్ళు అధ్యక్ష. పార్లమెంట్ లో కూడా అదే ప్రాక్టీస్ అధ్యక్ష. బట్ ఇయర్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్. అది ఇది కనీసం ప్రశ్న అడిగిన సభ్యుడికి రాకపోవటం అది మా వైఫల్యం. అది ఈ రోజు నుంచి జరగకుండా కూడా నేను అడిగి ఆయన బిలబంట్రోత్ గారిని అడిగి నేను చెప్తున్నా. అవును, అధిపతికి ఇచ్చిన తర్వాత అది మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు అది పెట్టాలి అధ్యక్ష. అసెంబ్లీ సెక్రటేరియట్, నేను మాట్లాడుతుంది మంత్రి గారి గురించి కాదు అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు అసెంబ్లీ సెక్రటేరియట్ కంపల్సరిగా సిగ్నేటరీస్ కి సమాధానం పూర్తి స్థాయిలో పంపించాల్సినటువంటిది ఉంది. అది మా సెక్రటేరియట్ వైఫల్యం. ఈ రోజు నుంచి ఇంకెప్పటికీ కూడా అది రిపీట్ అవ్వకుండా మేము సిగ్నేటరీస్ కి అయితే పంపించాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దీన్ని చూసి నేను ఏం మాట్లాడగలను చెప్పండి. అవును, మా సబార్డినేట్ స్టాఫ్ తప్పు చేస్తే అది మేము చేసినట్టే. డెఫినెట్గా మీ సూచనని గౌరవప్రదంగా స్వీకరించి మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే అధ్యక్ష మీకు తెలియదు కాదు, మాకే తెలీదు. ఆ సెక్షన్ వచ్చి ఏదో రూమ్ హోటల్ తీసుకుంటాం, వస్తాం. కనీసం ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే ముందు రోజు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్వార్టర్స్ అవి వచ్చి పెర్మనెంట్ అడ్రస్ వచ్చే వరకు. అందువల్ల ఆ సమస్య టెక్నికల్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. అదే వాట్సాప్ లో అయినా పెట్టవచ్చు. కాబట్టి ఆ సభ్యుడికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాటు చేయండి అధ్యక్ష. లేదంటే మేము హౌస్ కి వచ్చే వరకు తెలియట్లేదు. సీట్ అలాట్మెంట్ ఇచ్చారు, ఆ సిగ్నేటరీ మెంబర్స్ కి ఆ సీట్ దగ్గర పెట్టించాల్సిన బాధ్యత అసెంబ్లీ సెక్రటేరియట్ అధ్యక్ష. సో అధికారులు కూడా ప్రభుత్వం నుంచి కూడా దానికి అన్ని కాపీస్ ఇవ్వాలి అధ్యక్ష, కంపల్సరీ ఇవ్వాలి అధ్యక్ష. అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు రాష్ట్రంలో మరి నా దగ్గర వారు ఇచ్చినటువంటిది వారి దగ్గర ఉంది కాబట్టి మంత్రి గారి దగ్గర నేను మంత్రి గారి దగ్గర ఫాల్ట్ ఉందని నేను చేయట్లా. ఇక్కడ ఉన్న ప్రాక్టీస్లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మీరు ఇచ్చిన దాంట్లో సమాధానం నా దగ్గర పూర్తిగా లేదు కాబట్టి నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తా. నా ఆమదాలవలస నియోజకవర్గంలో బోర్జా అని ఒక పిఎస్సిఎస్ ఉంది అధ్యక్ష. అక్కడ ఒక సిఇఓ ఉన్నారు అధ్యక్ష. ఆయన అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ కాలంలో వాళ్ళందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు అధ్యక్ష. రైతులందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు అధ్యక్ష. ఆ సిఇఓ గారు ఏం చేశారంటే ఏటీఎం కార్డులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని
కంపల్సరీగా ఎవరిదైతే రైతులు తెలియకుండానే సంతకాలు పెట్టించి లోన్ ని డబల్ లోన్ చేయడం, లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ రిబేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ అకౌంట్ లో పడితే ఏటీఎం కార్డులు పెట్టి ఆయన డ్రా చేసుకుని ఆ తర్వాత ఆయన జరిపాడు అధ్యక్ష. ఈ రకంగా ఆ బూర్జ పిఎస్సిఎస్ లో సుమారు 12 కోట్ల రూపాయలు జరిగాయి అధ్యక్ష. అక్కడ ఉన్న సిబ్బంది చేశారు అధ్యక్ష. ఈరోజు రైతులకి నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష. నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఒకసారి వారు పిలిచి మాట్లాడితే రైతులకి నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష. నువ్వు 60,000ది నువ్వు 1,00,000 కట్టాలి, 2 లక్షలు కట్టాలి అని చెప్పి. ఇప్పుడు దీనిపైన ఎట్లా ముందుకెళ్ళాలి అని అంటే వాళ్ళు, నేను గతంలో డీసీబీ అధికారులు కూడా నేను పిలిచి జిల్లాలో మాట్లాడితే అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి సమాధానం మా దృష్టికి వచ్చిందండి, కొంతవరకు మేము ఆయనతో ఏదో కట్టించాం, ఆ పిల్లలతో ఏదో కట్టిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప దీనికి ఎవరు బాధ్యులు? ఇది ఒక ప్రాబ్లం ఉంది అధ్యక్ష. నేను గౌరవ అట్లానే ఈరోజు రాష్ట్రంలో కూడా చూస్తా అధ్యక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపురం ఉంది అధ్యక్ష. మార్కాపురం నియోజకవర్గంలో ఒక 5 సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. రేగిడిపల్లి, చిన్నారి, కడ్ల, అలా మిట్టమిదిపల్లి, మాదిరెడ్డిపాలెం, మార్కాపురం, ఇవన్నీ రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో దొంగ పాస్ పుస్తకాలు క్రియేట్ చేశారు అధ్యక్ష. ఫేక్ పాస్ బుక్స్ ఉన్నాయి. వారిందా చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఫేక్ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు అధ్యక్ష. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసి వాళ్ళు దాంట్లో ఫేక్ గా లోన్ తీసుకున్నారు అధ్యక్ష. తీసుకొని ఎప్పటికి కూడా 25-30 సంవత్సరాలైనా ఫేక్ గానే నడుస్తుంది అధ్యక్ష. ఎవరిపైన కూడా చర్యలు లేవు అధ్యక్ష. అసలు చట్టానికి ఏమైనా కాల పరిమితి ఉందా లేదా? నేను గౌరవ మంత్రి గారికి అడిగేది ఏంటంటే, మీరు గుర్తించుంటారు మరి ఈ రాష్ట్రంలో ఎన్ని దగ్గరలు జరిగాయో ఏంటంది మా దగ్గర సమాచారం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు గుర్తించుంటారు. దానికి కాల పరిమితి ఉంటుంది. దీనికి స్టాట్యూటరీ పీరియడ్ గా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 1964 యాక్ట్ ప్రకారం ఉంటుంది. మీరు ఎంతవరకు రికవరీ చేశారు? ఇది ఎందుకనంటే అధ్యక్ష, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇందా వారు చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు వచ్చేవాడు ఉన్నటువంటి వాళ్ళు మాకెందుకులే అని చెప్పి చేసే పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. కాబట్టి ఇంతవరకు మీరు ఎంత రికవరీ చేశారు, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? లేదంటే నేను గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా సూచన ఏంటంటే, తమ ద్వారా మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక చట్టం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తీసుకుంటే వాడు కట్టకపోతే ఇమీడియట్ గా వాడు ఆస్తిని అటాచ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది అధ్యక్ష. బహుశా ఆ చట్టం, ఆ అధికారం ఈ సొసైటీస్ లో లేదనుకుంటారు అధ్యక్ష. అటువంటి చట్టాన్ని ఏమైనా తీసుకొచ్చి ఈ కోఆపరేటివ్ చట్టాన్ని ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం, అంటే ఈ బోగస్ కానీ ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి క్రియేట్ చేయడం కానీ, ఇటువంటి అవకతవకలు ఎవరు సిబ్బంది చేసినా, రైతులు చేసినా, రైతుల పేరు చెప్పి ఎవరైనా ఎంక్వైరీ చేసినా, ఫ్రాడ్లెంట్ ఫెలోస్, వాటిపైన యాక్షన్ తీసుకునే దానికి, అటాచ్మెంట్కి వెళ్ళేదానికి చట్టాన్ని ఏమైనా మార్పులు చేయడానికి అవకాశం ఉందా? అది గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దూలిపాల నరేందర్ గారు. స్పీకర్ సార్, 2019-24 మధ్య అధ్యక్ష, వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే దాదాపు 5,000 కోట్లకు పైగా సహకార కేంద్ర బ్యాంకుల్లో అవినీతి జరిగింది అధ్యక్ష. మా గుంటూరు జిల్లాలోనే మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం, దాదాపు 600 కోట్ల దాకా రైతుల కోసం పనిచేయాల్సిన బ్యాంకు వివిధ మార్గాలను ఎంచుకొని రైతుల సొమ్మును దోచేశారు అధ్యక్ష. ఒక్కసారి చూస్తే నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఇదేదో కింద పిఏసిఎస్ స్థాయిలో జరిగిన కొద్ది దోపిడీలు ఉంటే ఉండొచ్చు అధ్యక్ష. ఇది పైన అప్కాబ్ నుంచి, డిసిసిబి నుంచి కింద స్థాయి వరకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఇది ఈ పదం వాడటానికి నేను చాలా ఆవేదనతో తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పైనుంచి కింద దాకా అధికారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో, వాళ్ళ యొక్క ఒత్తిడితోనే ఈ దోపిడీలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే అధ్యక్ష, ఏ విధంగా చేశారంటే, ఇందాక మా సహచరుల పత్తిపాటి శాసనసభ్యులు చెప్పారు,
రైతుల పేరు మీద బోగస్ రుణాలు అధ్యక్ష. మీరు ఆ రోజున్న కొన్ని బ్యాంకుల్లో అధ్యక్ష రెవెన్యూ అధికారులు ఎవరైతే సెంట్రల్ బ్యాంకులో 3-man కమిటీ డిసిసిబి స్థాయిలో 3-man కమిటీ నియమించుకొని వాళ్ళు బ్రాంచ్లో అధ్యక్ష బ్యాంకుల్లో డిసిసిబి బ్యాంకులో ఈ రోజుకి మా గుంటూరులో గత 5 సంవత్సరాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమింపబడ్డ వాళ్ళు 50 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సెంట్రల్ బ్యాంకులో తిష్టవేసి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయి కొన్ని బ్రాంచుల మీద ఒత్తిడి చేసి అధ్యక్ష ఇక్కడ మనం లోన్ ఇచ్చినప్పుడు ఆ సర్వే నెంబర్లు కనబడతాయి, రైతుల నెంబర్ కనబడతాయి అధ్యక్ష. లోన్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఉండవు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మా జిల్లాలో మా సెంట్రల్ బ్యాంక్ కింద అటు రెవెన్యూ అధికారులు డిసిసిబిలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు కొన్ని బ్రాంచుల్లో ఉన్న అధికారులు కొల్యూడ్ అవటం మూలన 100 కోట్లు రైతుల పేరు మీద దోచేశారు. ఇంతవరకు చర్యలు లేవు. రెండోది అధ్యక్ష, డోక్రా సంఘాల పేరు మీద నాకు చాలా ఆశ్చర్యం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో డోక్రా సంఘాలను ప్రోత్సహించారు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు? 3-man కమిటీ మేనేజ్మెంటు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు డోక్రా సంఘాల్లో ఉన్న ఏపీఎంలని పీడీల మీద ఒత్తిడి చేసి మీరు ప్రైవేట్ బ్యాంకులో ఉన్న బ్యాంకుల్ని సెంట్రల్ బ్యాంకులకు మారుస్తారా లేదా కోఆపరేటివ్ బ్రాంచుల్లోకి అని చెప్పి ఒత్తిడి చేసి అక్కడున్న డోక్రా సంఘాలను ఇటు తీసుకొచ్చి అధ్యక్ష మా జిల్లాలోనే 200 కోట్ల రూపాయలు డోక్రా సంఘాల మీద బోగస్ రుణాలు తినేశారు అధ్యక్ష. నేను తెలియజేస్తా ఉన్న నరసరావుపేటలో ఉన్న ఒక బ్రాంచ్ మేనేజర్ 2 కోట్ల రూపాయల డోక్రా రుణాలకి లోన్లు ఇచ్చి అధ్యక్ష తిరిగి ఈ ప్రభుత్వం వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయనే డబ్బులు కడతాడు అధ్యక్ష. అలాగే మా పొన్నూరు బ్రాంచ్లో అధ్యక్ష రైతులకి వడ్డీ మాఫీ కింద డబ్బులు పడతాయి. ఆ వడ్డీ మాఫీ కింద పడిన డబ్బులు ఎవరైతే ఆ బ్రాంచ్లో పనిచేసే ఎంప్లాయీస్ తన సొంత అకౌంట్ మీద 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. అది గుర్తించిన తర్వాత తిరిగి డబ్బులు కడతారు. ఇది ఒక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, దీనికి నియమ నిబంధనలు ఉన్నాయి, దీని ప్రకారం పనిచేయాలి. పర్యవేక్షణ అనేది రాష్ట్ర స్థాయి నుంచి కింద వరకు లేదు అధ్యక్ష. మరి వాళ్ళు ఏదో సొంత అకౌంట్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నట్టు ఎవరి కాడు డబ్బులు తీసుకోవటం, బయటకు వచ్చినప్పుడు డబ్బులు కడతాం. వాళ్ళు స్టిల్ ఈ రోజుకి అదే బ్యాంకులో అధికారులుగా కొనసాగుతా ఉన్నారు. అదే వ్యక్తుల అధ్యక్ష ఎందుకు తీయటలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా అధ్యక్ష గోడౌన్ల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీయండి. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, గోడౌన్ల పేరు మీద సొసైటీల మీద అప్కాబ్ నుంచి ఎండి ఈ రోజు ఎండి ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు అధ్యక్ష. డిసిసిబి సిఇఓలు ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వాళ్ళ కంటిన్యూ అవుతా ఉన్నారు. పిఎస్సిఎస్ సొసైటీల మీద ఒత్తిడి చేసి రుణం ఎవరి పేరు మీద ఇస్తారు అధ్యక్ష? సొసైటీల పేరు మీద. సొసైటీల పేరు మీద గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు మంజూరు చేసి వాళ్ళ చేత ఒత్తిడి చేయించి ఎక్కడ కట్టారు అధ్యక్ష సొసైటీలు? ఎంత ఆశ్చర్యం అంటే శ్మశానాల్లో కడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఉన్న ఏదైతే కామన్ ల్యాండ్ అధ్యక్ష మనం వదిలిపెడతాం, ఏది వాళ్ళ యొక్క సామాజిక అవసరాల కోసం మనం భూమి వదిలిపెడతాం లేఅవుట్ సైట్లో గోడౌన్లు కడతారు అధ్యక్ష. ట్యాంక్ పోరం మేకల మీద కడతారు. ఎలా కట్టారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరికి ఇస్తారు అవన్నీ? డివైడ్ చేసి బడా కాంట్రాక్టర్ల అధ్యక్ష వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువులకి ఒక్కొక్కళ్ళకి 150 కోట్లు 200 కోట్ల టెండర్లు ఇచ్చే అధ్యక్ష. రుణం ఎవరిది? పిఎస్సిఎస్ సొసైటీది. పిఎస్సిఎస్ సొసైటీ అంటే ఎవరిది? రైతులది. డబ్బులు కట్టాల్సింది ఎవరు? రైతులు కట్టాలి. కానీ అప్కాబ్ నుంచి సెంట్రల్ బ్యాంక్ దాకా రివ్యూ మీటింగులు పెట్టి బలవంతం చేసి మెడ మీద కత్తి పెట్టి నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఒకటే, ఎన్ని సొసైటీలు ఎన్ని బిల్డింగ్లు ఇవాళ ఎక్కడున్నాయి అధ్యక్ష? సొసైటీ ఎక్కడో ఉంటుంది, ఏదో ఊళ్ళో ఉంటుంది. ఆ బిల్డింగ్ వెళ్ళి ఊరి చివర ఎక్కడో శ్మశానంలోనూ కాలనీలో ఉన్న కామన్ సైట్లో ఉంటుంది. ఎలా కడతారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ సొసైటీ స్థలం కాని దానిలో మనం చూసాం అధ్యక్ష, గతంలో హైకోర్టు స్కూల్స్లో సచివాలయాల్లో కడితే పడగొట్టమని ఆర్డర్లు ఇచ్చింది. ఆ స్కూల్స్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది. మరి అటువంటిది అయిపోయింది అధ్యక్ష. అటువంటిది
కామన్ సొసైటీలకు సంబంధించిన దానిలో రుణాలు ఇస్తే ఆ రుణాలకి బాధ్యులు ఎవరు? ఎందుకు మీరు ఆప్కాబ్ ఎండీల మీద, డిసిసిబి సిఇఓల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎక్కడో కింద స్థాయిలో ఉన్న సొసైటీ వాళ్ళ మీద బలవంతం చేసి అధ్యక్ష వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి మేము ఆక్షన్ వేస్తా ఉంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అధ్యక్ష మా దగ్గర ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాడు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాడు. రియల్ ఎస్టేట్ అండ్ వెంచర్లో సొసైటీ బ్యాంకులో ఉన్న ఉద్యోగస్తుల్ని, సెక్రటరీలుగా పనిచేసే వాళ్ళని బలవంతం పెట్టి రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు కొనిపించారు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అధ్యక్ష? అంటే మీరు 3 మ్యాన్ కమిటీ వేస్తే అడ్డగోలు దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చాం అధ్యక్ష. మనం రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇవాళకి నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అనుమతి లేని లేఅవుట్లో సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీల చేత బలవంతం చేసి వెంచర్లు కొనిచ్చిన మాట ప్రభుత్వం దృష్టిలో ఉందో లేదో మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. అలాగే ప్రభుత్వ స్కీమ్స్ అధ్యక్ష నేను చెప్తాను. ఇవాళ చాలా అయిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఇది నరేంద్ర గారు చాలా బిజినెస్ ఉంది, క్లోజ్ చేయాలి. అయిపోయింది అధ్యక్ష. ఇది ప్రకాశం జిల్లా కలెక్టర్ రిపోర్ట్ అధ్యక్ష. జగనన్న పాల వెల్లువ పేరు మీద ఎవడన్నా ఒక రైతు రుణం ఇయ్యాలంటే భూమి తాకట్టు పెట్టావా లేదా, నీ షేర్ క్యాపిటల్ ఏంటి అంటారు అధ్యక్ష. అమూల్ కోసం జగనన్న పాల వెల్లువ పేరు మీద 11 కోట్లు రుణం ఇచ్చారు అధ్యక్ష. బినామీలే అన్ని ఇవ్వడం, ₹1 కట్ల ఎవడ బాధ్యత అధ్యక్ష? అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ అధ్యక్ష, సెంట్రల్ బ్యాంక్కి వాటికి సంబంధం లేదు. జగనన్న తోడు అధ్యక్ష, అది పట్నాల్లో చేయాల్సింది. దానికి సెంట్రల్ బ్యాంక్ నుంచి డబ్బులు ఇస్తారు. ఎలా ఇస్తారు అధ్యక్ష? దాదాపు 20 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఫిష్ ఆంధ్రాకి డబ్బులు ఇస్తారు. వ్యవసాయ పనిమిట్ల కోసం. దీనికి సెంట్రల్ బ్యాంక్ ఏం సంబంధం అధ్యక్ష వీటన్నిటికీ? కాబట్టి నేను కోరేది, మీరేదో ఒక సొసైటీలో మేము మన మంత్రి గారిని వేస్తే మొన్న వేశారు అధ్యక్ష మా సెంట్రల్ బ్యాంక్ మీద ఎంక్వైరీ. ప్రభుత్వం మారిన తర్వాత మేము లెటర్ పెడితే 2 నెలలకు కానీ ఎంక్వైరీ వేయలే, ఇంకా కొన్నిటికి వేయలేదు అసలు. మేము కోరేది ఏంటంటే, ఇది మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే, ఇదేదో ఒక సొసైటీ మీద కాదు అధ్యక్ష, లేదా ఒక బ్యాంక్ బ్రాంచ్ మీద కాదు, ప్రభుత్వ స్థాయిలో ఒక ఉన్నత అధికారి, ఐఏఎస్ అధికారి చేత ఎఫ్కాబ్ నుంచి జీడీసీసీబీ వరకు ఏదైతే ఇవాళ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి సెంట్రల్ బ్యాంకుకు సంబంధం లేకుండా ఏదైతే డోక్రా రుణాలు కావచ్చు, బోగస్ రుణాలు కావచ్చు, ఫిష్ ఆంధ్ర కావచ్చు, అమూల్ పాల వెల్లువ కావచ్చు, వీటన్నిటికీ కూడా సెంట్రల్ బ్యాంకుకు సంబంధం లేకుండా ఏదైతే రుణాలు ఇచ్చారో ఆ రుణాలన్నీ కూడా రైతుల డబ్బులు అధ్యక్ష. అవన్నీ మరి చెప్తారు, ఆదర్శాలు, ఉపన్యాసాలు ఇస్తారు అధ్యక్ష. రైతుల సొమ్మును దోచుకునే దిగజారిన పరిస్థితి గత ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది, మీరేదో చిన్న సొసైటీ స్థాయిలో వాళ్ళ మీద కాదు, ఎఫ్కాబ్ స్థాయిలో ఉన్న ఎండీని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తుల నియామకాల నుంచి, ప్రమోషన్స్ నుంచి, ఇటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏదైతే ఇందాక నేను గౌడవన్ చెప్పాను అధ్యక్ష, కొన్ని 100 కోట్ల రూపాయల గోడౌన్ల పేర్ల మీద దుర్వినియోగం అయిన ఇవన్నీ కూడా. కాబట్టి దీని మీద రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత సీనియర్ ఐఏఎస్ అధికారి చేత విచారణ జరిపించాలి. వీళ్ళని ఎవరైతే సిఇఓలు ఉన్నారో, అప్కాబ్ ఎండీలు ఉన్నారో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. బోల్శెట్టి శ్రీనివాస్ గారు 1 నిమిషంలో ముగించాలి మీరు. మరి ఏదైతే ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో గడిచిన 5 సంవత్సరాల్లో 3 మ్యాన్ కమిటీ వేసి అక్కడున్న శాసనసభ్యులు, అధికారులు దోచుకున్నారు అధ్యక్ష. మన జిల్లాలో చూసుకుంటే 40 కోట్ల రూపాయలు దాన్ని కొన్న కమిషన్ వచ్చింది అది అధ్యక్ష. ఆ డబ్బు రైతులకి జారలేదు అది అధ్యక్ష. డివిడెంట్ రూపంలో ₹1 కూడా ఇవ్వలేదు గడిచిన 5 సంవత్సరాల్లో. కనీసం ఇప్పుడైనా మనం మంత్రి గారి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఆ డబ్బుని సద్వినియోగం చేసేందుకు ఎవరైనా రైతు ఇంట్లో మరణం జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు ఆ డబ్బు ఇచ్చే విధంగా ఏదైనా ఒక రూల్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడున్న అధికారులు అప్పుడు రాజకీయ నాయకుల దగ్గర కూడా డబ్బు రికవర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి కమిషన్ వచ్చిన డబ్బులు కూడా ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు సగం సగం పంచుకుని ఈరోజు 50% డిపాజిట్ ఇస్తే ఉన్న 50% కూడా వాళ్ళు పంచుకున్న దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. 2 సొసైటీల మీద ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష 52 వేస్తే 70 లక్షల రూపాయలు ఒక సొసైటీలో అవినీతి కోరుమిల్లి సొసైటీలో వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ 51 వేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు.